వెల్కమ్ టు వైఫై గబ పంచాంగం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే అద్వితీయమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి గవ పంచాంగాన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వైఫై టీవీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని ప్రత్యేకించి గవ పంచాంగం ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలని ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చేయబోయేటువంటి పరిహారాలను గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క రాశి ఫలితం వికారినామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి జాతకులు ఎన్నో సంవత్సరాలుగా జీవన గమనంలో దేహం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కంటే ఈ సంవత్సరం దేహ సౌఖ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అత్యుత్తమమైనటువంటి దుస్తులను, దేహానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనలు అధికమవుతూ ఉంటాయి. మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు తృప్తి కలగడం చేతనో ఇతరత్రా పరిస్థితుల వల్లనో ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం సంభాషణలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఎదుటి వ్యక్తుల యొక్క శత్రుత్వాన్ని, మిత్రుత్వాన్ని మీ మాటలను బట్టి మీరే ప్రభావితం చేసుకునేటువంటి అవకాశం ఉంది. తదనుగుణంగా మీరు మాట్లాడేటువంటి మాటలను బట్టి శత్రువులు కానీ మిత్రులు కానీ వారు మారేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సన్నిహితులుగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతో కాలంగా మీ మధ్య ఉంటున్నటువంటి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి విషయాల్లో భేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. ఐకమత్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు, ఇతరత్ర వ్యవహారాల్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్లతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి సరిగ్గానే ఉంటాయని మీరు ఊహిస్తూ ఉన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీకు ఇవ్వవలసినటువంటి ప్రోత్సాహం, మీకు ఇవ్వవలసినటువంటి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, సాంకేతికపరమైనటువంటి కారణాలు దీనికి కారణం అవ్వటం వల్ల ఈ విషయం తెలియనటువంటి మీకు పెద్దలతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ముఖాముఖిగా మీరు అనుకుంటున్నటువంటి విషయాల్ని చర్చించేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప పూర్తి స్థాయిలో వారు పొరపాటు చేశారనో, మీకు అవకాశం ఇవ్వట్లేదనో మీరు మనోవేదనకు గురవ్వవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకంటే స్థాయి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు లేదా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు సైతం అసహజమైనటువంటి పోటీనివ్వటం, కార్యాలయంలో మీ యొక్క స్థాయి కంటే కూడా ఇతరుల యొక్క స్థాయిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఒత్తిడితో కూడినటువంటి నిర్ణయాలు, ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిశ్రమని అధికంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ఉన్నా కూడా దైవ సంబంధమైనటువంటి సంకల్పం చేతనో, మీ యొక్క మంచితనం చేతనో ఏ పని చేసినా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి లాభాలు ఏర్పడటం, మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల పట్లనే కాకుండా వృత్తేతర విషయాలు మీ ప్రవృత్తి వల్ల అప్పుడప్పుడు
ధనలాభం కలిగేటువంటి సూచనలు, చెప్పుకోదగ్గ కీర్తి ప్రతిష్టలు కూడా కలగటం కూడా మీ యొక్క మనోధైర్యానికి, మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. ఇదే ప్రక్రియలో ఆధ్యాత్మికపరమైనటువంటి చర్చలు, వేదాంత సంబంధమైనటువంటి విషయాల పట్ల విచారణ, ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు వాటి యొక్క ప్రచారానికి మీ వంతుగా చేయదగినటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనే కాదు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఉన్నత స్థితిని మీరు పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయపరమైనటువంటి రంగాల వారికి, సినీ రంగ ప్రముఖులకి, అధ్యాపక సంబంధమైనటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలున్నాయి. రైతులు ప్రథమార్థం లేదా ద్వితీయంలో ఉన్నటువంటి ద్వితీయ సంవత్సరంలోని ప్రథమార్థంలో కానీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉన్నటువంటి కాలంగా ఈ వికారినామ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంది. వికారినామ సంవత్సరంలో మేషరాశి జాతకులు వారి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నా, జీవన గమనంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించాలన్నా కూడా అంగారక పాశుపతం అన్నటువంటి హోమ కార్యక్రమాన్ని జరిపించిన, అంగారక పాశుపతం చేస్తూ మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అభిషేకించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీకు దక్కేటువంటి అవకాశం ఉంది. కుడి చేతి యొక్క ఉంగరపు వేలికి సర్పాంగుళీయం అంటే సర్పం ఆకారంలో తయారు చేసినటువంటి ఉంగరాన్ని కనుక మంగళవారం పూట తయారు చేయించి కార్తికేయుడి యొక్క సన్నిధిలో ఉంచి ధరించటం వల్ల జీవితంలో కాలసర్పాలు మిమ్మల్ని బంధించేటువంటి అవకాశం లేదు. ఈ రాశి జాతకులు ఎప్పుడైనా సరే మాసా శివరాత్రి పర్వదినం నాడు గనక, అంటే ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి ఏ మాసా శివరాత్రి పర్వదినం రోజైనా సరే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని గనక దర్శించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. జీవన గమనంలో ఉన్నతమైనటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించుకోవటానికి ఈ సంవత్సరాన్ని మీరు సోపానంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. బ్రహ్మగారి యొక్క ఆశీస్సుల చేత మీ జీవన గమనంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి సరికొత్త సంక్రాంతులతో నిండినటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఇది మెలగాలని కోరుకుంటూ మీ కృష్ణమాచార్య. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.